బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ టైమ్ లో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమాతో రాగా తొలి రోజు అంచనాలను మించిన కలెక్షన్లను ఈ సినిమాతో దక్కించుకొని దుమ్ము దుమారం లేపాడు బాలయ్య. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా తొలి రోజు బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ వసూలను సాధించిన సినిమాగా దుమ్ము దుమారం లేపింది. ఇది వరకు బాలయ్య కెరీర్ లో వీరసింహారెడ్డి సినిమా తొలి రోజు 25.35 కోట్ల వరకు షేర్ కలెక్షన్ సాధించి కెరీర్ బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఆ సినిమా రికార్డును అవలీలగా బ్రేక్ చేసింది డాకు మహారాజ్ మూవీ. ఆ సినిమాతో పోల్చితే ఆ రేంజ్ బజ్ అయితే ఈ సినిమాకు లేకపోయినా తొలి రోజు ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రావడం సినిమాకు భారీగా కలిసి వచ్చి అంచనాలను మించిపోయే రేంజ్ కలెక్షన్లతో ఏకంగా 25.72 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసి బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది. ఒకసారి బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్ వివరాలను గమనిస్తే ఎన్టీఆర్ కథానాయకుడు 7.6 కోట్ల వరకు షేర్ అందుకుంటే తర్వాత వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు 2.12 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. రూలర్ మూవీ 4.25 కోట్ల వరకు షేర్ ను మాత్రమే సాధించగా ఈ ఫేజ్ వరకు బాలయ్య కెరీర్ లో లోవెస్ట్ ఫేజ్ ను దక్కించుకోగా తర్వాత అఖండ నుండి తన కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అఖండ 15.39 కోట్ల దాకా షేర్ మార్క్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి అయితే కొత్త రికార్డులను నమోదు చేస్తూ 25.35 కోట్ల వరకు షేర్ అందుకుని దుమ్ము దులిపేయగా తర్వాత వచ్చిన భగవంత్ కేసరి కొంచెం ఇతర సినిమాల ఇంపాక్ట్ వల్ల అండర్ పర్ఫార్మ్ చేసి 14.36 కోట్ల వరకు షేర్ సాధించింది. ఇప్పుడు వచ్చిన డాకు మహారాజ్ మూవీ అన్ని సినిమాల రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్లతో ఊచకోత కోస్తూ 25.72 కోట్ల దాకా షేర్ మార్కును సాధించి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. దాంతో బాలయ్య కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకుపోతూ ఉండగా లాంగ్ రన్ లో కూడా డాకు మహారాజ్ మూవీ బాలయ్య కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.